విశాఖపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్లో 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడడం అత్యంత సంచలనంగా మారింది. అయితే ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తుంది. ప్రభుత్వానికి ఇందులో సంబంధం ఉందంటూ కూడా ఆరోపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విశాఖ ఎంపీ ఎంవి సత్యనారాయణ ఉన్నారు. సార్, డ్రగ్స్ బ్రెజిల్ నుంచి ఇక్కడికి వచ్చాయి. అది కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల కంపెనీకే బుక్ చేసుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే లోకేష్ కావచ్చు, మీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అందులో మీకు సంబంధం ఉంటుంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఏ విధంగా చూస్తారు? అంటే నేను అయితే 100% ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే వాళ్ళ కోసం తెప్పించుకున్నారని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈవేళ ఎవరైతే కంటైనర్లు ఏ పేరు మీద అయితే వచ్చినాయో వాళ్ళు పూర్తిగా తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు. అంతేకాకుండా ఆ వ్యక్తుల తాలూకు పార్ట్నర్స్ కూడా పురంధేశ్వరి గారు వియ్యంకులు. అంటే డెఫినెట్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ కంటైనర్లు వాళ్ళ ద్వారా వస్తే ఇది వైసీపీకి సంబంధించిన వ్యక్తులు పోనీ నా కంటైనర్లోనూ నా బిజినెస్కి సంబంధించిందో ఒక ఎంపీనో లేదా మా పార్టీ వ్యక్తులకు సంబంధించిన కంటైనర్స్లో కానీ వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్లో కానీ డ్రగ్స్ వస్తే ఈ వైసీపీ ప్రభుత్వం అని అనొచ్చు. రెండోది, ఈరోజు పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారం ఉందో వాళ్ళతో పొత్తుతో వెళ్తూ ఉంది. ఈవేళ పోర్ట్ ట్రస్ట్ కానీ కస్టమ్స్ కానీ పూర్తిగా కంట్రోల్ ఎవరు? బీజేపీ ప్రభుత్వం కంట్రోల్, అంటే కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి పోర్ట్ ట్రస్ట్ గేటు బయటకు వస్తేనే కానీ పోర్ట్ లోపలికి వెళ్ళే అధికారం కానీ పోర్ట్లో ఉండే అధికారం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా కస్టమ్స్ అనేది పూర్తి ఎవ్రీథింగ్ కంట్రోల్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. అంటే ఆ షిప్మెంట్ వచ్చిన తర్వాత కంటైనర్ చెకింగ్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, దాన్ని బయటికి పంపించేది పోర్ట్ ట్రస్ట్ చేస్తుంది. అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో అన్నీ జరుగుతాయి. బయటకు వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోగలదు, ఏదైనా చేయగలదు. ఇన్ని క్లియర్గా ఉంటే ఈరోజు వచ్చేసి ఇది కేంద్ర ఓన్లీ వైసీపీ ప్రభుత్వానికి సంబంధం అని మాట్లాడుతుంటే ఏమని చెప్పాలి? ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో కలిసి పొత్తులో ఉంది. ఈరోజు కేంద్రంలో మొన్నటి వరకు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈవేళ కూడా అధికారులందరూ వాళ్ళ కంట్రోల్లో పనిచేస్తూ ఉన్నారని నా పర్సనల్ ఒపీనియన్. అటువంటిది ఈరోజు కస్టమ్స్ అధికారులు కస్టమ్స్ క్లియర్ చేయాలన్నా, పోర్ట్ ట్రస్ట్లోంచి ఆ వెస్సల్లో ఏదైతే ఉందో అది బయటికి పంపించాలన్నా, ఏదైతే ఉందో ఆ మెటీరియల్ కంటైనర్ బయటికి వెళ్ళాలన్నా పూర్తిగా వాళ్ళకంటూ కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా వచ్చిన వ్యక్తి ఎవరైతే బుక్ చేసిన వ్యక్తి ఉన్నారో ఆ బుక్ చేసిన వ్యక్తి పురంధేశ్వరి గారి వియ్యంకుడి గారి పార్ట్నర్ ఆయన. సో వాళ్ళు పూర్తిగా తెలుగుదేశానికి సానుభూతి పరులు, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు మాత్రం కాదు. అటువంటిది ఈవేళ కావాలని దీన్ని రాజకీయం చేయాలని చూడటం కానీ దీని వెనకాల నిజంగా ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. డెఫినెట్గా ఎవరు చేశారు, నేను నా వరకైతే నేను ఇది తెలుగుదేశం ప్రభుత్వం చేసిందని కూడా అన్నాను. అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళు చేశారని కూడా అన్నాను. సంథింగ్ ఏదో జరిగింది. ఏం జరిగింది అనేది సిబిఐ ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో తేలవలసి ఉంది. తేలిన తర్వాత ఎవరినైనా కూడా ఇవాళ డ్రగ్స్ అంత పెద్ద ఎత్తున ఇవాళ విశాఖపట్నం తరలించారంటే అది విశాఖపట్నంలో వాడేది ఎవరు నాకు తెలుసు. విశాఖపట్నంలో అంత డ్రగ్స్ వాడతారని వాడేవాళ్ళు ఎవరు లేరు, డ్రగ్స్ వాడతారని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఇక్కడ ఎంపీగా పనిచేస్తాను, 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాను. నేను ఏ విధంగా కూడా అంత డ్రగ్స్, అంత కాస్ట్లీ డ్రగ్స్ వాడే అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అక్కడక్కడ ఇవాళ చిన్నవాళ్ళు మనకు వినిపించేది గంజాయి వాడతారనేది మనకి కొంచెం ఆరోపణలు ఉన్నాయి. కేసుల్లో కూడా అక్కడక్కడ గంజాయి వాడేవాళ్ళు దొరుకుతారు తప్ప గంజాయి తరలించేవాళ్ళు కానీ ఇవాళ ఈ మొత్తం డ్రగ్స్ అంతా కూడా విశాఖపట్నంలో అన్లోడ్ చేసి ఇక్కడి నుంచి ముంబై కానీ లేదంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ లేకపోతే చెన్నై కానీ లేకపోతే ఢిల్లీ కానీ ఇటువంటి ప్రాంతాలకు, హర్యానా కానీ ఇటువంటి ప్రాంతాలకు పంపించాలనే ఉద్దేశంతో, లేదా ఇక్కడ నుంచి ఇతర దేశాలు కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇక్కడి నుంచి మళ్ళీ బై షిప్లో వేరే కంటైనర్స్లో మళ్ళీ మార్చుకుని ఏదైనా ఇంకా వేరే కంట్రీలు కూడా తీసుకెళ్లే ఆలోచన కూడా ఉండొచ్చు. కానీ ఎంత పెద్ద ఎత్తున వైజాగ్ కోసం అయితే, ఏపీ ఆంధ్రప్రదేశ్లో కోసం అయితే మాత్రం ఎవరు కూడా తెచ్చే అవకాశాలు ఏమీ లేవు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో కూడా అసలు కొకైన్ చూడనోళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు. అది ఏంటో ఆ రగ పేరు అయితే నాకు తెలియదు, నేను అప్రాక్సిమేట్గా చెప్తా ఉన్నా. ఇక్కడ జరిగేదంతా కూడా ఈవేళ గంజాయి కూడా ఎక్కడి నుంచి ఒరిస్సా నుంచి వచ్చి అక్కడక్కడ కూడా ఇటు వైజాగ్ కూడా బయట రాష్ట్రాలకు వెళ్తున్నా కూడా వెంటనే ఎప్పటికప్పుడు చాలా స్ట్రిక్ట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా కావాలని ఎలక్షన్ ముందు రాజకీయం చేయాలని ఒక చిల్లర రాజకీయాల కోసం మాట్లాడుతూ ఉన్నారు. నాకైతే వాళ్ళు వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఇది తెలుగుదేశం ప్రభుత్వం హ్యాండ్ ఉందని మాత్రం నేను చెప్తాను. అది మాత్రం గమనించాలని తెలియజేస్తాను. ఒకవైపు సిబిఐ దర్యాప్తు వేగంగా కొనసాగుతుంటే మరోవైపు విశాఖ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా కక్షగట్టి విశాఖలో ఏదో జరిగిపోతుందంటూ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ బ్రాండ్ వాల్యూ అంటూ మీకు తెలుసు, చాలా అభివృద్ధి చేశారు. అది ఎవరి వల్ల కాదండి. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయటం లేకపోతే ఇటువంటిది ఎవరి తరం కాదు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉంది,
డ్రగ్స్ వాడితే సినిమా యాక్టర్లు పట్టుబడ్డారని చెప్పేసి ఎన్నోసార్లు మన వార్తల్లో చూస్తాం. వాళ్ళందరినీ పిలిచారు, ఎంక్వైరీలు చేశారు. అయినంత మాత్రం హైదరాబాద్ బ్రాండ్ ఎవరు దెబ్బతీయలేడు కదా, ఎవరు దెబ్బతీయలే. అంటే విశాఖపట్నం కూడా అంతే. విశాఖపట్నంలో డ్రగ్స్ వాడేవాళ్ళు లేరు ఎక్కడ కూడా. ఇది విశాఖపట్నం బ్రాండింగ్ని దెబ్బతీయడానికి చేసిన పని కాదు. వాళ్ళకి కావాలని పెద్ద ఎత్తున వేల కోట్ల వ్యాపారాన్ని చేయాలనే ఉద్దేశంతో ఇది చేయటం జరిగింది. వాళ్ళు పూర్తిగా దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎందుకు ఉన్నారు అనేది పూర్తిగా వచ్చే సిబిఐ ఎంక్వైరీలో బయటపడుతుంది. దీనిలోపు ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన, ఒక దారుణమైన సంఘటనగా భావించి మనం అందరం ఖండించాలి తప్ప దీన్ని వేళ ఒక పార్టీ మీద ఒకరు బురదలుకోవడం, వాళ్ళ మీద వీళ్ళ తోసుకోవడం, వీళ్ళ మీద వాళ్ళు తోసుకోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన స్థితిగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి పొరపాట్లు జరగకూడదు. ఎందుకు యువత అంతా కూడా వాళ్ళు ఆ డ్రగ్స్ను బారిన పడి ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకుంటారు. దాన్ని మన అందరి పార్టీలు ఖండించాలి. ఇది ఎవరైతే దీన్ని వెనుకున్నారో వాళ్ళని ఇమీడియట్గా పట్టుకుని శిక్షించమని కోరాలి తప్ప ఇది రాజకీయ పార్టీ కారణాలు లేకపోతే విశాఖపట్నం బ్రాండింగ్ కారణాలు చెప్తే మాత్రం అది చాలా ఒక చిల్లర రాజకీయాలుగా కూడా నేను వర్ణిస్తా ఉన్నాను. దీన్ని ఈరోజు ఈ డ్రగ్స్ విషయం ఒక సాధారణ మానవుడికి అర్థం కూడా కాదు. ఈవేళ తెలుగుదేశం పార్టీ దాన్ని ఏదో వెనకాల డ్రామా చేసి దానివల్ల ఓటు బ్యాంకు లబ్ధి పొందాలని చూస్తే వాళ్ళని చూసి మనం నవ్వుకోవడంతో పని చేయలేం. వాళ్ళ కర్మగాడ పోతారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు. ఇది మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయానికి వాడుకోవడానికి మాత్రమే ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని ఆరోపణలుగా చేస్తుంది. అంతకు మించి సెంట్రల్ ప్రిమిసెస్లో ఉండేటువంటి పోర్ట్లో ఆ కంటైనర్ ఉంది కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. కేవలం రాజకీయ కోణంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని ఉపయోగించుకుంటుందని ఎంపీ ఎంవి సత్యనారాయణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ ఎంపీ కార్యాలయం నుంచి.